మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఒంటరిగా అద్దంలో చూసుకున్నారా? ఖచ్చితంగా చూసుకునే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అద్దం వైపు చూస్తున్నప్పుడు, ఆ అద్దంలో ఉన్న మీ ప్రతిబింబం కూడా మిమ్మల్ని చూస్తుందని? ఒకవేళ మీరు అద్దం వైపు చూస్తున్నప్పుడు, అది కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటే? ఇది కార్తీక్ కథ. మనలాంటి ఒక సాధారణ జాబ్ చేస్తున్న అబ్బాయి స్టోరీ. సిటీలో రెంట్ ఎక్కువగా ఉందని సిటీ దూరంగా ఉన్న ఒక పాత అపార్ట్మెంట్లో ఒంటరిగా రెంట్‌కు దిగాడు. ఆ ఇల్లు చూడటానికి చాలా బాగుంది. కానీ ఆ ఇంట్లో ఒక వింతైన పాత నిలువ అద్దం ఉంటుంది. కథ అక్కడే మొదలవుతుంది. మొదటి 2 రోజులు అంతా నార్మల్‌గానే సాగింది. కానీ మూడో రోజు రాత్రి టైం కరెక్ట్‌గా వచ్చేసి 2 అయ్యింది. కార్తీక్ బాత్రూమ్‌కి వెళ్ళడానికి లేచాడు. బెడ్‌రూమ్ దాటుతుంటే అద్దంలో ఏదో తేడాగా అనిపించింది. తాను నడుస్తుంటే అద్దంలో ఉన్న తన ప్రతిబింబం కూడా ఒక్క క్షణం ఆలస్యంగా కదిలినట్టు అనిపించింది. కార్తీక్ ఆగిపోయాడు. అద్దం వైపు చూస్తూ అలానే నిలబడ్డాడు. కొంచేపటికి తాను చెయ్యి పైకెత్తాడు. అద్దంలో ఉన్న రూపం కూడా చెయ్యి పైకెత్తింది. తాను నవ్వాడు. అది కూడా నవ్వింది. ఛ! ఆఫీస్ స్ట్రెస్ వల్ల నా భ్రమ కావచ్చు అని చెప్పి తనకు తాను చెప్పుకొని లైట్ తీసుకొని వెళ్లి పడుకున్నాడు. కానీ మరుసటి రోజు మాత్రం అసలైన భయం స్టార్ట్ అయింది. కార్తీక్ ఆఫీస్ నుంచి వర్క్ చేసుకుంటూ ల్యాప్టాప్ వైపు చూస్తున్నాడు. హఠాత్తుగా ల్యాప్టాప్ స్క్రీన్ పై ఉన్న ఒక రిఫ్లెక్షన్ కనిపించింది. తను వెనుక ఉన్న ఒక అద్దంలో ఎవరో కూర్చొని ఉన్నట్టు కార్తీక్ వెనుకకి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తే మాత్రం అద్దంలో రూపం అతని వైపే చూస్తున్నట్టు. ఈసారి కార్తీక్ చాలా భయపడ్డాడు. ఆ అద్దాన్ని ఒక పాత బెడ్‌షీట్‌తో పూర్తిగా కప్పేశాడు. రాత్రి 3:15 అయింది. బయట విపరీతమైన గాలి, వర్షం, పవరేమో కట్ అయిపోయింది. ఇల్లంతా చీకటి. కార్తీక్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి బెడ్‌షీట్ పై కూర్చున్నాడు. హఠాత్తుగా ఒక సౌండ్, ఏదో కింద పడ్డట్టు. కార్తీక్ ఫోన్ లైట్ అద్దం వైపు తిప్పాడు. తాను కప్పిన బెడ్‌షీట్ నెమ్మదిగా కిందికి జారుతుంది. ఎవరో లోపల నుంచి దాన్ని కిందకి లాగుతున్నట్టు షీట్ పూర్తిగా పడిపోయింది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఫోన్ లైట్ అద్దం మీద వేశాడు. అద్దంలో కార్తీక్ కనిపిస్తున్నాడు. కానీ ఒక భయంకరమైన మార్పు. అద్దంలో ఉన్న కార్తీక్ చేతిలో ఫోన్ లేదు. పైగా అద్దంలో ఉన్న రూపం బెడ్డుపై కూర్చోలేదు. ఆ రూపం నిలబడి ఉంది. అవును, బయట ఉన్న కార్తీక్ భయంతో వణికిపోతున్నాడు. అద్దంలో ఉన్న అతని రూపం మాత్రం భయంకరమైన, క్రూరమైన నవ్వుతూ కనిచూస్తుంది. అద్దం లోపల నుండి గ్లాస్ మీద చేతులు పెట్టి గీరడం మొదలుపెట్టింది. ఆ సౌండ్ కి రూమ్ మొత్తం రీసౌండ్ రావడం స్టార్ట్ అయింది. కార్తీక్ భయంతో కేకలు వేస్తూ మెయిన్ డోర్ వైపు పరిగెత్తాడు. డోర్ లాక్ తీయడానికి ట్రై చేస్తున్నాడు కానీ డోర్ అస్సలు రావడం లేదు. వెనకకు తిరిగి చూస్తే బెడ్రూమ్ లో ఉన్న అద్దం హఠాత్తుగా పగిలిపోయింది. మొత్తం ముక్కలు ముక్కలుగా పడిపోయింది. కానీ ఆశ్చర్యం ఏందంటే అద్దం ముక్కలు మాత్రం కింద పడలేదు. ఆ పగిలిన ప్రతి ముక్కలోనూ కార్తీక్ రూపం ఉంటుంది. ముక్క ముక్కలుగా కనిపిస్తుంది కానీ ఆ ముక్కలు అన్ని కలిసి ఒక నల్లటి నీరగా మారి అద్దం లోపల నుండి ఏదో బయటికి రావడం కార్తీక్ చూస్తున్నాడు. ఆ అద్దం రూపంలో నుంచి ఏదో గది బయట అడుగు పెట్టింది. బయట ఉన్న కార్తీక్ రూమ్ కార్నర్లోకి వెళ్లిపోయి మోకాలు తల పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ నల్లటి రూపం కార్తీక్ దగ్గరికి వచ్చింది. దాని చేతులు కార్తీక్ మెడ వైపు వెళ్ళాయి. కార్తీక్ ఏమో అలానే కింద పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం పక్షులేమో కిలకిల రాగాలు. కార్తీక్ కళ్ళు తెరిచాడు. తను బెడ్డుపై ఉన్నాడు. రూమ్ అంతా క్లీన్ గా ఉంది. అద్దం కూడా పగలకుండా చాలా నీట్ గా అలానే ఉంది. అబ్బా, అంతా కలనా? ఎంత భయంకరమైన కల అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు కార్తీక్. ఆఫీస్ టైం అవుతుందని లేచి గబగబా రెడీ అయ్యాడు. అద్దం ముందుకు వచ్చి నిలబడ్డాడు. తన హెయిర్ సరిచేసుకున్నాడు. ఆఫీస్ బ్యాగ్ తగిలించుకొని వెనకకు తిరిగి రూమ్ వైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. కార్తీక్ వెనక్కి తిరిగి డోర్ వైపు
వెళ్ళిపోతున్నాడు కానీ అద్దంలో ఉన్న తన రూపం మాత్రం కార్తీక్ వెంగకి తిరగలేదు. తాను అలాగే అద్దం లోపల నిలబడి బయటకి వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ క్రూరంగా నవ్వుతున్నాడు. నిజానికి ఆ రాత్రి బయట ఉన్న నిజమైన కార్తీక్ ఇప్పుడు అద్దం లోపల బందీ అయిపోయాడు. అద్దం లోపల ఉన్న దృశ్యశక్తి ఇప్పుడు కార్తీక్ రూపంలో బయటికి వచ్చేసింది. ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసుకోండి.